వెల్కమ్ బ్యాక్. పుల్లారావు గారు, తినేందుకు తిండి లేదు కానీ ఉగ్రవాదాన్ని ఎందుకు పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది? ఎందుకంటే ఆర్థిక పరంగా చాలా నష్టాలను ఎదుర్కొంటుంది పాకిస్తాన్. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. 20 కోట్లు 25 కోట్లు జనం ఉన్నారు. 5 కోట్ల జనం గురించే ఆ ప్రభుత్వం ఉన్నది. మిగతా 20 కోట్లు నువ్వు ఎలా బ్రతుకుతావు మాకు తెలీదు. తినే బ్రతుకు మాకు తప్పుకో లేదు, ఏం లేదు. ఒక రైల్వే లైన్ ఉన్నది 1500 కిలోమీటర్లు వస్తే కరాచీ నుంచి రావల్పిండికి. ఆ బస్సులు ఎలా ఉన్నాయో తెలుసు, ఆ లారీలు ఎలా ఉన్నాయో తెలుసు, ఆ ఉద్యోగాలు ఎలా ఉన్నాయో తెలుసు, మీకు అందరికి తెలుసు. ఎలీట్ చూసుకుంటారు అక్కడ. 20% జనాభా చూసుకుంటారు, మిగతా చూసుకోక్కర్లేదు. భారతదేశంలో నేను ఇందాక అంతకుముందే చెప్పా, దేశం వీక్నెస్ ఎక్కడున్నది? ఇక్కడ. అందువల్ల పాకిస్తాన్కి ఆర్థిక వ్యవస్థ బాగోలేదని మీరు అనొద్దు. ఆర్థిక వ్యవస్థ చాలా బాగున్నది. ఎవరికి? ఆ 50%, ఆ 20%. ప్రతి జనరల్ కొడుకు, కర్నల్ కొడుకు, మేజర్ కొడుకు, కూతురు వీసాలు తీసుకుని ఇతర దేశాలకు వెళ్ళిపోతారు. ఆటోమేటిక్ గా ఎంబసీలు ఇచ్చేస్తాయి. ఎందుకంటే సంవత్సరానికి 1000, 2000, 3000 గ్రీన్ కార్డు ఇచ్చినట్టుగా ఇచ్చేస్తారు. వాళ్ళకి వెళ్ళిపోతారు. ఇక్కడ డబ్బుంతా ఆయన పంపిస్తారు. ప్రతి ఇంపార్టెంట్ పాకిస్తాన్ పాలిటీషియన్ కి లండన్ లో ఇళ్ళు ఉన్నాయి. అందరికి తెలిసే కదా. సో మీరు చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. కమెంటేటర్స్, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ బాగోలేదు కదా. ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్నది. 20%. ఆ 80% ఎక్కడ పోయినా ఎవడు పట్టించుకో. ఓ సంవత్సరం క్రితం విపరీతమైన వర్షాలు, వరదలు వచ్చినాయి ఇండస్ నదిలో. ఇవాళ వరకు వాళ్ళకి రిలీఫ్ లేదు. అక్కడే ఉంటున్నారు ఆ పాకల్లో, గుడిసెల్లో. అది భారతదేశంలో అయితే ఏమైపోతుంది? సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ 80% ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా నష్టపోతున్నారు. 80% మంది 20% పైన దాడులు చేసే అవకాశం ఉందంటారా? తిరగబడే అవకాశం ఉందంటారా? ఎందుకంటే వాళ్ళు ఆ 80% మందిని పక్కన పెట్టి కేవలం ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకే 20% మంది పాల్పడుతున్నారు. కాబట్టి మనకి స్వతంత్రం వచ్చినప్పుడు, పాకిస్తాన్ స్వతంత్రం వచ్చినప్పుడు ఒక పెద్ద విషయం జరిగింది. మహాత్మా గాంధీ ఇంకెవరో కాదు, అందరికీ ఓటు ఇవ్వాలన్నారు. కాన్స్టిట్యూట్ అసెంబ్లీ 5వ క్లాస్ అయినా పాస్ అయినోడికే ఇవ్వాలి, 10వ క్లాస్ ఏదో పెడితే ఆయన అందరికీ ఇమ్మన్నారు ఓటు. 2, భూ సంస్కరణలు తీసుకొచ్చారు. చెప్పుకోవాలంటే మాలాంటి భూములు తీసేసుకున్నారు. గవర్నమెంట్ నీకు ఎక్కువ ఉండకూడదు భూమి అని. ఇప్పుడు ఏంటి? 2 లక్షల కోట్ల ఆస్తులు ఉండొచ్చు. ఇండస్ట్రీస్ కి భూమి 10 ఎకరాల కంటే 20 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. అందువల్ల పాకిస్తాన్లో ఉదయం లేవు. ఎవరైతే భూమి ఉన్నదో ఆ రోజుల్లో జమీందార్స్, రాజాలు వాళ్ళు అలా కంటిన్యూ అవుతున్నారు. 500-600 మంది రాజాలని, నవాబుల్ని భారతదేశంలో పీకేశారు. ఒక 2000 మంది జమీందారులను, 10,000 మంది జమీందారులను తీశారు. పాకిస్తాన్లో జిన్నా ఏం చెప్పారు? మీరేం ముట్టుకో, మీరు అలా కంటిన్యూ అవ్వచ్చు. ఒక్కడికి 1000 ఎకరాలు, 5,000, 10,000, 50,000 ఎకరాలు కూడా ఉన్నవాళ్ళు. మార్పు రాలేదు. మీరు అన్న ప్రశ్న ఏంటి? 80% జనం 20% మీద పడవచ్చు అంటే పడే పరిస్థితి లేదు. వెట్టి చాకరీ ఇంకా నడుస్తుంది పాకిస్తాన్లో. ఆ భూముల మీద పనిచేసే వాళ్ళు వెట్టి చాకరీ చేయాలి. 5,000 ఎకరం, 10,000 ఎకరం ఎస్టేట్స్ ఉన్నాయి. ఓకే, అది ఎవరు మాట్లాడలేరు, ఎవరు ఎత్తలేరు, అస్సలు టాలరేట్ చేయరు. మిలిటరీ టాలరేట్ చేయరు, డిసపేర్ అయిపోతారు. ఆ పరిస్థితే లేదు. అందువల్ల పాకిస్తాన్ ఎవరు వరి ఎవరు. బలూచిస్తాన్ ఉన్నాయి. పాకిస్తాన్ 40% సైజ్, జనాభా 5%, 2% ఉంటే మిగతా ఏరియాస్ నుంచి తీసుకొచ్చి అక్కడ డంప్ చేసి అక్కడ ఉన్న ఆస్తులన్నీ దొబ్బేశారు. గ్యాస్, పెట్రోలియం. బలూచిస్తాన్ అది భారతదేశంలో వెళ్ళి కాశ్మీర్లో ఇల్లు కొనుక్కోవచ్చా ఎవరైనా అంటే కొనుక్కోకూడదని చట్టం పెట్టుకున్నాం మనం. చూడండి, వాళ్ళకి మనకి తేడా ఉన్నది ఏంటంటే అక్కడ లోపల డేంజర్ లేదు, మనకు లోపల డేంజర్ ఉన్నాయి. అది మీరు జైష్-ఈ మొహమ్మద్, ISI వాళ్ళ డేంజర్ ఎక్స్ప్లాయిట్ చేసేది భారతదేశంలో ఉన్న వీక్నెస్లు ఎక్స్ప్లాయిట్ చేయడానికి. అలా విసుకొచ్చేటట్టుగా అటాక్ చేస్తే 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఒక మనిషిని, చైనీస్ సామెత ఉన్నది, కిల్ విత్ 1000 కట్స్, అంటే 1000 కాటులతో చంపేయటం. మెల్లిగా గీయటం, మెల్లిగా గీయటం, మెల్లిగా గీయటం. అది చచ్చిపోతాడు. 1000 కట్స్ చేస్తే కత్తి డాగర్ అక్కర్లేదు. అలా చేస్తున్నారు భారతదేశాన్ని. తట్టుకుంటున్నాం అంతే, అదృష్టంతో తట్టుకుంటున్నాం. సో నేను సింపుల్గా చెప్పేది మీకు,
జైష్ మహమ్మద్ కాదు, ఐఎస్ఐ కాదు, అలాంటి 100 వచ్చినా భారతదేశంలో యూనిటీ ఉంటే అందరం తట్టుకోగలం. ఆ మాత్రం మేధావితనం భారతదేశంలో ఉన్నది, ఆ మాత్రం పౌరుషం ఉన్నది. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఇప్పటికే మన ఆర్మీ జైషే హెడ్ ఆఫీస్ను ధ్వంసం చేసింది కదా, మరి విరాళాల సేకరణతో మసూద్ అజర్ ఏం చేయబోతున్నారా? అజర్ అలాంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు పాకిస్తాన్. ఉమ్, వాళ్ళ మాటలు వింటే అసలు మనం బ్రతుకుతామో లేమో అనుకుంటాం. కానీ నేను ఇందాక ఒక సీక్రెట్ చెప్పా, ఉమ్, ఈ ఉగ్రవాదతనం కూడా వాళ్ళకి వ్యాపారం. ఓకే. వాళ్ళు సేఫ్టీ ఫస్ట్ అనే పాలసీ ఫాలో అవుతారు. వాళ్ళెవరో సూసైడ్లు చేసుకోరు, వాళ్ళెవరో చచ్చిపోరు. ఉమ్, మన హమాస్ మొత్తం లీడర్షిప్ అందరూ చచ్చిపోయారా లేదా? ఉమ్, అందరు చంపేశారు కదా ఇజ్రాయలీ. yes, అలాగే హెజ్బుల్లాని 40 సంవత్సరాలు బట్టి ఇరాన్ పెంచుతూ వచ్చింది ఉమ్, లెబనాన్లో అటాక్ చేయడానికి. ఆ లీడర్స్ అందరినీ చంపేశారు కదా ఫోన్ బాంబ్స్ తో, దాంతో. సో అక్కడ ఉన్న వాళ్ళు వేరు, ఇక్కడ ఉన్న వాళ్ళు వేరు. వీళ్ళు వ్యాపారం సగం చేస్తున్నారు, ఉగ్రవాదతనం కూడా వ్యాపారమే. మేము చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్తున్నా. వాళ్ళు ఏదో మనం చచ్చిపోదాం, మన పిల్లలు చంపేద్దాం, ఇది అది కాదు. వాళ్ళ పిల్లలు చంపుదాం, వీడి పిల్లలు వాడుకుందాం, మన వ్యాపారం చేసుకుందామని వాళ్ళ పిల్లలందరూ ఫారిన్ కంట్రీస్ పంపి చదివిస్తారు. ఉమ్, ఈ మజూర్ అహ్మద్ అందరూ. కానీ వాళ్ళ మిగతా వాళ్ళ పిల్లలు ఇంకో ఇలాగ ఉండాలి, అలా ఉండాలి చెప్తారు. సో అది అంత మనం సీరియస్గా తీసుకోక్కర్లేదు. డేంజరస్ ప్రాబ్లం, కానీ తట్టుకోగలం. భారతదేశంలో యునైటెడ్గా ఉంటే తట్టుకోగలం. ఆర్మీకి మీద అందరు సపోర్ట్ చేసి కేర్ఫుల్గా వర్కౌట్ చేస్తే. కానీ అది నాకు కనపట్లేదు. ఉమ్, రాజకీయం సెక్టర్లో వాళ్ళు డివిజన్స్ తీసుకొస్తున్నారు, పాస్ చేస్తున్నారు, ఎంఫసిస్ ఇవ్వటం లేదు. ఇది ప్రజలు మరి అర్థం చేసుకొని సేవ్ చేసుకుంటారా, లేకపోతే ఫ్రీబీ వెనకాల తిరుగుతారా? అది ఇందాక మీరు అన్న పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. 20% గురించి పాకిస్తాన్ ఉన్నది. 20% చక్కగా తింటున్నారు, చక్కగా బ్రతుకుతున్నారు. గవర్నమెంట్ సర్వీసు, ఆర్మీలు, వ్యాపారస్తులు, పెద్దవాళ్ళు, ఇలాంటి. మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి. ఓట్లు కూడా అంతా రిగ్గి ఓటింగ్. ఇంకోటి, మీరు ఇంకో కొత్త పాయింట్ కూడా చెప్పారు. ఈ ఉగ్రవాదం అనేది కూడా ఇది పక్క కమర్షియల్ అని కూడా ఒక కొత్త పాయింట్ చెప్పారు. అయితే ఇప్పటికీ అనేక అంతర్జాతీయ వేదికల్లో పాక్ దుర్నీతిని భారత్ బయట పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ వేదికల్లో పాక్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ ఒకటే ఒక దౌత్యంలో ఉన్న సబ్జెక్ట్ భారతదేశం. భారతదేశానికి ఎన్నో సబ్జెక్ట్స్. వాళ్ళకి ఇంకో పని లేదు, వ్యాపారం లేదు, ఇంతే. సో వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేస్తున్నారు. ఈజీగా. మనకి చైనా ఉన్నదో పక్కన, బంగ్లాదేశ్ ఉన్నది, అమెరికాను చూసుకోవాలి, రష్యాను చూసుకోవాలి. రష్యా కూడా ఏదో మన ఫ్రెండ్ అంటున్నాం. వాళ్ళు మనల్ని అబాండన్ చేస్తారు 2022లో. పాకిస్తాన్కి దగ్గర అయిపోయారు. కానీ ఎప్పుడైతే యుక్రెయిన్ వార్ వచ్చిందో మనం వాళ్ళని సైడ్ చేసామో మళ్ళీ అంతా మర్చిపోయాం. మనకి స్నేహితులు లేరు ఇంటర్నేషనల్ అరీనాలో. విరోధులు కూడా పర్మనెంట్ కాదు. ఏదో రష్యన్స్ మనతో ఉన్నారు. ఎమోషనల్ గా భారతదేశం ఆలోచిస్తారు. చైనీస్ అలా ఆలోచించారు, రష్యన్స్ ఆలోచించారు. భారతీయులు అన్ని మంచి గుణాలు ఉన్నా ఎమోషనల్ గా, చాలా ఎమోషనల్ గా బిహేవ్ చేస్తారు. అది పనికిరాదు, మార్చుకోవాలి. ఇంకో ఫైనల్ గా నేను చెప్పవలసింది ఏంటంటే, తప్పకుండా రోజు రోజుకి పాకిస్తాన్ వాళ్ళు బలపరుస్తారు. ఆఖరికి అందరి భయం ప్రపంచంలో ఏంటంటే, పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రాపర్టీని ఇలాంటి జైష్ మహమ్మద్ లాంటి వాళ్ళు ఏదో రోజు కంట్రోల్ చేస్తారు. అప్పటి వరకు అమెరికాకు బుద్ధి రాదు. కానీ ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే, అమెరికా దగ్గరే ఆ కోడ్స్ ఉన్నాయి, పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబులు అన్ని కోడ్స్. అంటే వాళ్ళు ఏం పేల్చలేరు. అమెరికా పర్మిషన్ ఇస్తే కానీ వాళ్ళు పేల్చలేరు. పాకిస్తాన్ ట్యాకిల్ చేయొచ్చు, భారతదేశం యునైటెడ్గా ఉండాలి. జైష్ మహమ్మద్ ట్యాకిల్ చేయొచ్చు, ఐఎస్ఐ ట్యాకిల్ చేస్తా వస్తున్నాం. తప్పకుండా ఫ్యూచర్ మనకేం డల్ కాదు, కానీ యూనిటీ కావాలి. మన పాలిటీషియన్స్ వాళ్ళు అప్సెట్ చేయకుండా ఉండాలి. ప్రస్తుతం అప్సెట్ చేస్తున్నారు భారతదేశ రాజకీయ నాయకులు.